హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజ అవినాష్ వ్లాగ్స్. ఈరోజు చాలా మంచి అకేషన్. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఏంటంటే నా వడి బియ్యం. ప్రతి అమ్మాయికి పండగలా చేసే ఈవెంటే వడి బియ్యం. సో నా ఈవెంట్ ఎలా అయిందో చూద్దాం. సో మేము పీటల మీద కూర్చున్న తర్వాత ఆడపడుచుతో మాకు బొట్టు పెట్టించేశారు. తర్వాత వాళ్ళందరూ కలిసి రైస్కి పసుపు ఆయిల్ వేసి కలిపి తర్వాత 5 తమలపాకులు, 5 బ్లౌజ్ పీసెస్ అండ్ ఖర్జూర ఫ్లవర్స్, కొబ్బరి ఇవన్నీ పెట్టి అది రెడీ చేసి పెడతారు. ఎందుకంటే డైరెక్ట్గా వడిలో నింపొచ్చు కాబట్టి. సో మా పెద్దమ్మ అంటే ఇంటికి పెద్దవాళ్ళతో కూడా బొట్టు పెట్టించి తర్వాత మా మమ్మీ ఇంకా పెద్దమ్మ కలిసి మాకు బట్టలు పెట్టారు. అబ్బాయికి 2 జతలు ప్లస్ అమ్మాయికేమో చీర, బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అలా పెట్టి నెక్స్ట్ సెగ్మెంట్కి అంటే వీళ్ళు రెడీ అయ్యి వచ్చేంత వరకు ఆగి తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ చేసి పెడతారనమాట. ఇక్కడ వాళ్ళు అదే సెట్ చేస్తున్నారు, నాకు బ్యాంగిల్స్, ఫ్లవర్స్ అన్నీ పెట్టి. సో ఈలోపు అమ్మ వాళ్ళు వచ్చి అది పెట్టేస్తారు. నేను రెడీ చేసి వచ్చిన తర్వాత వడి బియ్యం స్టార్ట్ చేస్తారు. సో మా మమ్మీ వచ్చి ఇప్పుడు ఫస్ట్ నాకు పెడుతుంది. నేను ఇంతలోపు రెడీ చేసి వచ్చాను అనమాట. సో తను స్టార్ట్ చేసింది అంటే ఇలా ఎవరు ఇట్లా ఎంటీగా పోయొద్దు. సో దాంట్లో ఉన్న దానిమ్మ కానీ అట్లా ఏదన్నా పట్టుకొని జస్ట్ ఒకసారి అబ్బాయికి చూపించి తర్వాత అమ్మాయికి వడ నింపుతారు. అసలు ఆ శారీ కట్టుకొని వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. లైక్ నిజంగా ఒక లైక్ పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటారో అలానే అనిపించింది. అందరు చాలా బాగున్నారు ఇద్దరు అనేసి చెప్పారనమాట. సో ఒకరి తర్వాత ఒకరు వచ్చి అలా కంప్లీట్గా 5 టైమ్స్ ఇలా మొక్కేసి పెట్టి ప్లస్ బ్లెస్ చేసేసి వెళ్తారు. సో మమ్మీ పోసిన తర్వాత నాకు మా వదిన వచ్చింది. తిన్న ముద్దల వదిన. నాకు పెళ్ళి టైంలో చాలా బాగా జరిగింది ఇది. కానీ అప్పుడు కొంచెం హడావుడిగా ఉండే, ఎందుకంటే మ్యారేజ్ ఎలా ఇది అని. ఇప్పుడైతే కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. తిను నా ఇంకో వదిన, తను కూడా వచ్చి వడి బియ్యం నింపిందనమాట మాకు. సో మాకు చాలా హ్యాపీగా అనిపించిండే. కొందరు యాక్చువల్గా అయితే 5 మెంబర్స్ లేదా 11 మెంబర్స్ అలా పోస్తారు. ఎంతమంది అయితే అంత రైస్ పెట్టి పోయడం, వడి కంప్లీట్గా నిండాలి. తర్వాత అందరు పోసిన తర్వాత హారతి స్టార్ట్ చేస్తారు. సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్ వడి బియ్యం ఎందుకు పోస్తారు అంటే మనకి బాడీలో 7 చక్రాస్ ఉన్నట్టు నాభి దగ్గర ఉండే చక్రం మణిపూర చక్రం. సో దాని మధ్యలో పార్ట్ని మనం వడ్డియాన పీఠం అని అంటారు. అందుకే నడుముకి పెట్టుకునే వడ్డానంని మనం వడ్డియానం అని అంటాము. అయితే ఈ 7 చక్రాస్లో ఉండే శక్తి రూపం పేరు గౌరీదేవి అనమాట. సో ఆ గౌరీదేవి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రూపంలాగా ఉంటుంది. మన నాభి దగ్గర ఉన్న గౌరీదేవి రూపం ఏంటంటే మహాలక్ష్మి. అందుకే ఆ రోజు ఏ అమ్మాయి అయినా వడిబియ్యం పోసుకునే అమ్మాయి ఆ రోజు రెడీ అయ్యి వచ్చి కూర్చొని వడిబియ్యం పోసుకునేటప్పుడు మహాలక్ష్మిలా కనిపిస్తుంది. నన్ను అయితే అన్నారు చాలామంది, నిజంగా చాలా మహాలక్ష్మిలాగా కనిపించావు నువ్వు అని చెప్పి. అంటే అమ్మాయి మహాలక్ష్మి, అబ్బాయి ఏమో మహావిష్ణువు. అంటే పేరెంట్స్ తన బిడ్డ, అల్లుడు వాళ్ళ పిల్లలకి సంతోషంగా చూడమని అమ్మవారికి పోస్తున్నట్టు అనమాట. సో దీని వెనకాల ఎంతగానో ఉంది. నాకు కొంచెం తెలుసు. ప్లస్ మా అత్తయ్య, అమ్మమ్మ వాళ్ళని అడిగి నేను ఇలా తెలుసుకున్నాను అనమాట. వన్స్ హారతి ఇచ్చిన తర్వాత ఇద్దరికి కళ్ళకు అత్తి తర్వాత మాకు సారీ కూడా పెడతారు. పసుపు, కుంకుమ, స్వీట్స్, అప్పాలు అట్లా అన్నీ పెట్టి ప్లస్ వచ్చిన వాళ్ళ అందరికీ చీర, ఫ్రూట్స్, పూలు అట్లా అన్నీ వాయనంలాగా ఇస్తారనమాట. తర్వాత అమ్మాయి ఏం చేయాలంటే ఆమెకు పెట్టిన వడిబియ్యం రైస్ నుంచి 5 పిడికెళ్ళు మళ్ళీ అమ్మ వాళ్ళకి ఇవ్వాలి. అంటే అమ్మ వాళ్ళ దగ్గర కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి ఆడపిల్ల అంటే ఇప్పుడు ఆమె మహాలక్ష్మి కాబట్టి అలా దీవిస్తుందనమాట. నెక్స్ట్ అవన్నీ తను వడిలో కట్టుకొని బయటకు వెళ్ళే ముందు గడపకి పసుపు, కుంకుమ అది రాసి తర్వాత మొక్కుకొని దేవుడి దగ్గర తర్వాత తీసుకొని వెళ్ళాలి. అండ్ కొన్ని వీడియో క్లిప్స్ మిస్ అయినాయి, అది ఫొటోస్లో పెట్టానమాట. సో ఇలా జరిగిందనమాట నా వడి బియ్యం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.